హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం సూపర్ ఈకో నుంచి ఒక బెస్ట్ లగేజ్ వెహికల్ గురించి మాట్లాడుకుందాం. ఎలక్ట్రిక్ వెహికల్ గురించి. ఎందుకు దీని బెస్ట్ లగేజ్ అంటున్నామంటే, ఇంతకుముందు కొమాకిలో ఇలాగే వచ్చాయి అన్నమాట. ఇప్పుడు వీళ్ళు సూపర్ ఈకో అంటే మనకు ఏం లేదండి, ఇంతకుముందు సహారా ఉండింది కదా, ఆ సహారా ఎలక్ట్రిక్ వెహికల్ వాళ్ళు ఇప్పుడు సూపర్ ఈకో అని ఒక మోడల్ని అయితే తీసుకొచ్చారనమాట. ఇది వచ్చి మనకు ఫుల్ అండ్ ఫుల్ వ్యాపారస్తులకి, B2B యూజ్ చేసే వాళ్ళకి అనమాట. దీంట్లో మొత్తం ఇవి స్పెసిఫికేషన్ ఏమి, ఈ వెహికల్ ఎలా ఉండబోతుంది మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా వెహికల్ లుక్ చూడండి, ఫ్రంట్ ఎలా ఉందనేది. ఫ్రంట్ మనకు డిస్క్ బ్రేక్ అయితే వస్తుందండి. అలాగే మనకు 12 ఇంచెస్ టైర్తో వస్తుంది. 3 టైర్లు మనకు 12 ఇంచెస్ టైర్తోనే వస్తాయన్నమాట. సూపర్ ఈకోలో చాలా వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ, కానీ ఇది పర్టికులర్గా లగేజ్ వెహికల్. ఎందుకంటే చాలామంది ఇప్పుడు వ్యాపారస్తులు లగేజ్ వెహికల్ గురించి చూస్తున్నారు అనమాట. అందరూ ఇంతకుముందు కొమాకిని ప్రిఫర్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ వెహికల్ చూడండి ఎలా ఉందనేది. ఈ వెహికల్ చాలా బాగుంటుంది. ఫ్రంట్ మనకు ఒక బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది ఏదైనా లగేజ్ పెట్టుకోవడానికి. బ్యాక్ సైడ్ కూడా మీకు చూడండి ఎంత లగేజ్ అయితే దీంట్లో ఏర్పాటు చేసుకోవచ్చు అనేది. దగ్గర 300 కేజీల పైన కూడా మనం దీంట్లో ఈ వెహికల్లో తీసుకొని పోవచ్చు అనమాట. మంచి బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారు. అలాగే బ్యాటరీ వచ్చి మనకు ఫ్రంట్ అయితే వస్తుంది అనమాట. కాలు పెట్టుకునే కాడ బ్యాటరీ అయితే వస్తుంది. ఈ పార్ట్ మొత్తం మోటార్ అవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. బ్యాటరీ మనం కాలు పెట్టుకునే కాడ బ్యాటరీ అయితే వస్తుంది. చూసారు కదా, మోటార్ లోపల ఉంది ఈ మోటార్ అనమాట. ఇది మనకు 25 to 35 కిలోమీటర్స్ స్పీడ్ అయితే వస్తుంది. మనకు ఒక 1000 వాట్స్ పైన మోటార్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో ఇది పర్టికులర్గా వాళ్ళు వాట్స్ గురించి అంతా వీళ్ళు ఇది చెప్పడం లేదనమాట. యాక్చువల్గా ఆన్లైన్లో కూడా దీని గురించి రెఫరెన్స్ అయితే లేదన్నమాట. కాబట్టి నేను మీకు అప్రాక్సిమేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ వెహికల్ లాగడానికి కనీసం 1000 వాట్స్ పైన ఉంటేనే ఇది లాగగలదనమాట. దీంట్లో అంతేకాకుండా దీంట్లో కీస్ కూడా చూడండి, 3 కీస్ ఇచ్చారనమాట. మనకు కీస్ అలాగే కార్డు కూడా దీంతో పెట్టి ఆన్ చేసుకోవచ్చు. ఇంక ఇది వచ్చి మనకి ఇక్కడే బ్యాటరీ పార్ట్ అయితే వస్తుంది. ప్రస్తుతానికి ఇప్పుడు దీంట్లో వచ్చి 60 వోల్ట్స్ 60 వాట్స్ 39Ah బ్యాటరీ అయితే దీంట్లో వస్తుందన్నమాట. దీనివల్ల మనకు ఒక 100 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. ఎందుకంటే 29 to 35 కిలోమీటర్స్ లోపలంటే మనకు ఖచ్చితంగా ఆ మైలేజ్ అయితే వస్తుందన్నమాట. లగేజ్ అయితే ఇది 300 కిలోస్ పైన అయితే ఈ లగేజ్ అయితే లాగుతుందన్నమాట. దీంట్లో మోడ్స్ గీడ్స్ అన్ని నార్మల్గా అన్నిట్లో వచ్చే మారినే 3 మోడ్స్ అయితే దీంట్లో ఉంటాయి. అలాగే మనకు మొబైల్ హోల్డర్ కూడా వాళ్ళు ఆటోమేటిక్ దీంట్లోనే ఇవ్వడం జరిగిందనమాట. ప్రీ ఇన్స్టాల్గా అయితే ఇచ్చేశారు. మొత్తం మీరు వెహికల్ ఇది చూడండి, NFC స్మార్ట్ కార్డ్ అనమాట. ఇది పెట్టినా కూడా మనకు వెహికల్ అయితే ఆన్ అయిపోతుంది. దీంట్లో మళ్ళీ యాంటీ థెఫ్ట్ అలారం ఇలాంటి ఆప్షన్స్ అన్నీ దీంట్లో వస్తాయన్నమాట. మీరు ఇక్కడ చూసుకుంటే డిస్ప్లే ఇది రెడీ అని ఇప్పుడు 3rd మోడ్లో అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనకు దీంట్లో బ్యాటరీ ఇండికేషన్ ఉంటుంది, అలాగే స్పీడోమీటర్ ఉంటుంది, కింద మనకు వోల్ట్స్ ఉంటుంది అనమాట. 65 వోల్ట్స్ ఉంది, చూసారు కదా. ఈ విధంగా అయితే వెహికల్ అయితే ఉంటుందన్నమాట. వెహికల్ బ్యాక్ సైడ్ కూడా చూడండి, లగేజ్ మీకు ఎంతవరకు చేసుకోవచ్చు అనేది. చాలా వెయిట్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మీకు ఇంకా చూసుకుంటే మనకు వీల్స్ కూడా చూడండి, వీల్స్ కూడా చాలా క్వాలిటీగా చాలా స్ట్రాంగ్గా అయితే ఉందన్నమాట. వీల్ బేస్ కూడా మొత్తం అలే వీల్స్తోనే వస్తుంది. అలాగే బ్రేకింగ్ అడ్జస్ట్ చేసుకునే దానికి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, బ్రేకింగ్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. వెహికల్ కూర్చోడానికి కూడా చాలా బాగుంది. అలాగే కూర్చునే పార్ట్లోనే మనకు ఒక బూట్ స్పేస్ లాంటిది కూడా దీంట్లో వీళ్ళు తీసుకొచ్చారని చెప్పచ్చు అనమాట. దాన్ని ఓపెన్ చేసినప్పుడు మనకు బ్యాక్ సైడ్ చూడండి మీకు మోటార్ ఎలా ఉందనేది. మోటార్ ఈజీగా మనకు 1000 వాట్స్ పైనే ఉంటుంది, 1500 వాట్స్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇండికేటర్ కూడా బ్యాక్ చూడండి, ఇండికేటర్ ఎలా ఉందనేది. ఇది ఆన్ చేసినప్పుడు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. టైల్ ల్యాంప్ చాలా బాగుంటుంది. మనకు దీంట్లోనే ఇండికేటర్స్ కూడా వస్తాయన్నమాట. సైడ్లోనే ఇటుపక్క సైడ్ మొత్తం ఇండికేటర్స్ వస్తుంది. సెంటర్లో టైల్ ల్యాంప్ అయితే వస్తుందన్నమాట. బ్రేకింగ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. అంటే లగేజ్ పర్పస్గా యూజ్ చేసుకునే వాళ్ళకు మంచి వెహికల్ అని చెప్పచ్చు అనమాట. మీరు వెళ్ళండి, షోరూమ్ వెళ్ళి ట్రై చేయండి ఎలా ఉంది వెహికల్. ఫస్ట్ తోలి చూడండి, మీకు కంఫర్ట్ ఉందా లేదా చూడండి. చాలా బాగుందనమాట. ఫ్రంట్ చిన్న గ్లవ్ బాక్సులు కూడా ఇచ్చారు చూడండి, వాటర్ బాటిల్ అలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి కూడా ముందర ఇవ్వడం జరిగింది. కాలు పెట్టుకోవడానికి కూడా బాగుంది ప్లేస్ అనమాట. బ్యాక్ సైడ్ లగేజ్ కూడా ఎంత లగేజ్ అయినా మనము యూజ్ చేసుకోవచ్చు. ఇది చూడండి, దీని లోపల మనకు బూట్ స్పేస్ లాంటిది అయితే వస్తుందన్నమాట. లేదు ఛార్జర్ కావాలంటే ఛార్జర్ పెట్టుకోవచ్చు, ఏదైనా చిన్న వస్తువులు కావాలంటే పెట్టుకోవచ్చు అనమాట. లోపల నుంచే మనకు బ్యాటరీ పార్ట్ను ఓపెన్ చేయడానికి ఉండే నట్టు కూడా ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి మనం బ్యాటరీని అయితే రిమూవ్ చేయొచ్చు అనమాట.
మీకు చూస్తే ఇది ఫుల్ అండ్ ఫుల్ లగేజ్కి క్లియర్గా మనకు అర్థమైపోతుంది. చూసారు కదా, లోపల నట్ అయితే ఉంది. ఆ నట్టు ఓపెన్ చేస్తే మనకు వెహికల్ని బ్యాటరీ అయితే వచ్చేస్తుంది అనమాట. ఎంసీబీ కూడా చూడండి, దీని లోపలనే ఎంసీబీ రావడం అయితే జరిగిందనమాట. ఈ విధంగా దీన్ని పూర్తిగా తీర్చిదిద్దారని చెప్పొచ్చు. వెహికల్ అయితే చాలా బాగుంది, అమేజింగ్ అండి. దీంట్లో మనకు బ్యాటరీ ఆప్షన్ 2 అయితే వస్తాయండి. దీంట్లో ప్రస్తుతానికి వచ్చి వాళ్ళు ఫిట్ చేసిన బ్యాటరీ వచ్చి 60 వాట్స్ 49 AH బ్యాటరీతో అయితే వస్తుందన్నమాట ప్రస్తుతము. ఇది మనకు 100 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. ఇంకొక బ్యాటరీ వేరియంట్ ఉంది ఇందులోనే, అది వచ్చి మనకు 60 వాట్స్ అలాగే 43 AH బ్యాటరీతో వస్తుందన్నమాట. దాంట్లో మనకు 70 నుంచి 80 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. అంతేకాకుండా ఇది ఎక్కువ వెయిట్ని లాగే వెహికల్ కాబట్టి ఆ బ్యాటరీ మనకు యూజ్ఫుల్ అయితే ఉండదన్నమాట. కానీ కస్టమర్కి ఈ ఒక ఆప్షన్ అయితే ఉంది, మీరు కావాలంటే ఆ బ్యాటరీని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకు ఇప్పుడు ఇచ్చే బ్యాటరీనే మనకు ఎనఫ్ అని చెప్పొచ్చు. దీని కాస్ట్ చూసుకుంటే మనకు 1,25,000 వరకు దీని ప్రైస్ అయితే వస్తుందన్నమాట, ఆన్ రోడ్ ప్రైజు. అలాగే మనకు ఆ బ్యాటరీ వేరియంట్ అయితే 1,15,000 లేదా 1,20,000 లోపల వెహికల్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఆలోచించి తీసుకోవచ్చు అనమాట. మనకి ఇది వెహికల్ మీరు చూసారు కదా ఎలా ఉందనేది. వెహికల్ చాలా సూపర్గా ఉందన్నమాట. మీరు షోరూమ్ వెళ్ళండి, షోరూమ్ వెళ్ళి చూసుకోండి. అలాగే షోరూమ్ వచ్చి మనకు తిరుపతి రేణిగుంట పోయే రూట్లో హీరో బిగ్ వింగ్ షోరూమ్ ఉంది, దానికి ఆపోజిట్ అయితే వస్తుందన్నమాట. కాబట్టి అక్కడ వెళ్ళి మీరు ఒకే షోరూమ్, అక్కడ వెళ్ళి మీరు కావాలంటే దీన్ని టెస్ట్ డ్రైవ్ అయ్యి చేసుకోవచ్చు అనమాట. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక మనం